హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈ పూల్ మక్కనాతో చాట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త నెయ్యి అప్లై చేసి కాజులు వేసి కాస్త లైట్గా రోస్టింగ్ చేయండి. ఈ కాజులన్నీ కూడా న్యూట్రిషన్కి, డైట్కి చాలా బాగుంటాయి. వీటన్నింటినీ కూడా వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న దాంట్లో 1 కప్పు పల్లీలు, పీనట్స్. ఈ పీనట్స్ని కూడా ఈ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నింటినీ కూడా రోస్ట్ చేసుకోండి. ఇలా చేసిన ఈ పల్లీలను కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 కప్స్ పూల్ మక్కనాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయాలి. ఈ పూల్ మక్కనాన్ని కానీ మీరు చేత్తో ఎలాగా ప్రెస్ చేసినట్టయితే ఇలా క్రిస్పీ సౌండ్ రావాలి. అంతవరకు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసిన ఈ పూల్ మక్కనాన్ని అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. గాజు కంటైనర్లో మీరు రోస్ట్ చేసిన పల్లీలు, కాజులని ఒక కంటైనర్లో తీసుకొని దాంట్లో కాస్త పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఈ బౌల్లో వేసి ఒకసారి బాగా కలపండి. దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. కాస్త ఆమ్చూర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేయండి. అలాగే సన్నగా తురుముకున్న పుదీనా, కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇది టేస్ట్ రావడం కోసం కాస్త నెయ్యిని వేసి ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ ఉప్పు, కారం అన్నీ కూడా వీటికి పడతాయి. దీనిలోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఈ పూల్ మక్కనాన్ని అన్నింటినీ కూడా ఈ బౌల్లోకి వేసి కాస్త లైమ్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటే హెల్దీ, న్యూట్రీ, ప్రోటీషన్ అయిన పూల్ మక్కనా చాట్ రెడీ.